అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఐపాక్ సంస్థ మీద, ఆ సంస్థ ఆస్తుల మీద ఈరోజు ఈడీ రైట్స్ తిరిగాయి. ఐపాక్ మీ అందరికీ తెలుసు కదా! ఒకప్పుడు ఈ సంస్థను స్థాపించింది ప్రశాంత్ కిషోర్. 2014 ఎన్నికల్లో మోడీ గారి కోసం ఈ ఐపాక్ పనిచేసింది. ఆ రోజు మోడీ గారు అధికారంలోకి రావటం మా వల్లే సాధ్యమైంది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ తన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత కూడా అనేక రాష్ట్రాల్లో అనేక మంది కోసం, అనేక పార్టీల కోసం ఐపాక్ పనిచేసింది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2019లో కావచ్చు, మమతా బెనర్జీ కోసం కావచ్చు, ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక మంది కోసం పనిచేసింది. కాకపోతే ఐపాక్ని బీజేపీ వాళ్ళు డిజోన్ చేసుకున్నారు. మాకు ఐపాక్ అవసరం లేదు, మా సిద్ధాంతంతో, మా బలంతో, మా కార్యకర్తల సామర్థ్యంతో మేము అధికారంలోకి రాగలం, మాకు ఐపాక్ అవసరం లేదని వాళ్ళు డిజోన్ చేసుకున్నారు. వాళ్ళు డిజోన్ చేసుకున్న తర్వాత మోడీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ మారారు. తర్వాత మారిన క్రమంలో ఆయన అసలు ఐపాక్ను కూడా దూరం చేసుకున్నారు. ఐపాక్ను నేను రద్దు చేసుకుంటున్నాను, ఐపాక్ నుంచి నేను బయటకు వస్తున్నాను అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసి ఆయన ఏదో బీహార్లో కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ చతికిల పడింది, అది వేరే విషయం. ఆయన సొంత స్ట్రాటజీగా ఆయన పేరుతోనే ఆయన నడుపుకుంటున్నారు. ఏదో స్ట్రాటజీ ఇవ్వాలనుకుంటే ఆయన సొంతంగా ఇచ్చుకున్నారు తప్ప ఐపాక్ టీం ఓనర్గా ప్రశాంత్ కిషోర్ లేరు. అయితే ఆయన శిష్యులు లెఫ్ట్ రైట్ అనుకున్న వాళ్ళు ఐపాక్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీకి ఐపాకే పనిచేస్తుంది. మన 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ కోసం ఐపాక్ టీమే పనిచేసింది. కానీ రిజల్ట్ మాత్రం పల్లకొండకే వైసీపీ పరిమితం అయిపోయింది. ఇలా ఐపాక్ ఇప్పుడు మమతా బెనర్జీ కోసం పనిచేస్తుంది. సరే, బెంగాల్లో మమతా బెనర్జీ కోసం పనిచేస్తుంది అంటే సహజంగా బీజేపీ వాళ్ళకి కోపం వస్తుందిగా. అందుకని ఐపాక్ టీం మూలాలు ఏంటి, దాని ఆర్థిక మూలాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈడీతో రైట్స్ చేపించినట్టున్నారు. సహజంగానే ఇది మమతా బెనర్జీ కోసం వాళ్ళు పనిచేస్తున్నారనే కారణం చేత చేపించి ఉండుంటారు. సరే, ఇప్పుడు ఐపాక్ ఒకప్పుడు ఉన్నంత బలంగా ఏమి లేదు. ఒకప్పుడు ఇప్పుడు మనం చూసాం కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఐపాక్ వైసీపీ కోసం పనిచేసిన వైసీపీ ఓటమిని ఏమైనా ఆపగలిగిందా? వైసీపీకి మొన్న ఎదురైంది దారుణమైన ఓటమి కదా, 11 సీట్లే కదా. సరే, ఒక రాజకీయ పార్టీకి ఒక వేవ్ ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీతో టైప్ అయి పనిచేయటం ద్వారా కొన్ని ప్రచారాన్ని నమ్మించి ఆ రాజకీయ పార్టీ గెలుపు స్థాయిని పెంచడానికి, ఆ గెలుపు స్థాయి పెరిగిన తర్వాత ఇదిగో ఇది మా వల్లే జరిగిందని క్లెయిమ్ చేసుకుంటాం వేరు. గతంలో అదే జరిగింది. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత దేశంలో, మోడీ గారు వేవ్ కొనసాగింది. ఆ టైంలో ఐపాక్ ప్రశాంత్ కిషోర్ మోడీ గారితో ఉన్నా లేకపోయినా మోడీ గారిదే గెలుపు, బీజేపీదే గెలుపు, ఎన్డీఏదే గెలుపు. కాకపోతే గెలుపు స్థాయిలో ఏమన్నా హెచ్చుతగ్గులు ఉండొచ్చు, అన్ని సీట్లు రాకపోవటం ఏమైనా ఉండొచ్చేమో, కానీ గెలుపు మాత్రం ఎన్డీఏ కూటమిదే, బీజేపీదే, మోడీదే, అందరికీ తెలిసిందే. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన సానుభూతి ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా లేకపోయినా, ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినా పని చేయకపోయినా గెలుపు జగన్మోహన్ రెడ్డి గారిదే. కాకపోతే ఐపాక్ వల్ల ఆ గెలుపు కొద్ది పెద్దగా కనపడింది, 151 సీట్ల వరకు చేరింది అంతే. ఐపాక్ లేకపోతే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేకపోయేవాడేమో. అంతే తప్ప గెలుపు జగన్మోహన్ రెడ్డి గారిది 2019లో. అట్నే తృణమూల్ కాంగ్రెస్, అక్కడ ఇంకా బీజేపీకి కావాల్సింది పెరగలేదు కాబట్టి ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ కోసం పనిచేసి ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ని బెంగాల్లో గట్టెక్కించి ఉండొచ్చు కాక. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేస్తే గత రిజల్ట్ వస్తుందా అంటే రావటం కష్టం. ఇప్పుడు బీజేపీ బాగా పెరిగింది బెంగాల్లో, మమతా మీద తీవ్రమైన యాంటీ ఉంది. తర్వాత మమతా నమ్ముకున్న దొంగొట్టు చాలా వరకు ఏరివేశారు సరిపేరుతోటి. సో మమతా బెనర్జీ అష్టదిగ్బంధనం అయ్యి ఉంది. ఇప్పుడు పీకే కాదు, ప్రశాంత్ కిషోర్ మళ్ళా వచ్చి పనిచేసినా సరే మమతా గతంలాగా గెలిచే పరిస్థితి లేదు. అట గెలవటానికి అవకాశం ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని గెలిపించేసి మా వల్లే గెలిపి సాధ్యమైంది అని చెప్పేసి గతంలో ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఐపాక్ కావచ్చు క్లెయిమ్ చేస్తుండేది. కానీ రియాలిటీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో తేలిపోయిందిగా. ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఎవరు పనిచేసినా సరే ఆ ఓటమి నుంచి వాళ్ళని బయట పడేయలేరు అనడానికి 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక ఉదాహరణ. ఎనివే, ఇప్పుడు వాళ్ళు మమతా కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఈడీ రైట్స్ చేపించినట్టున్నారు. చూడాలి ఈడీ రైట్స్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఐపాక్ ఆర్థిక మూలాలు మొత్తం తెలిసిపోతాయి ఏంటి అనేటువంటిది. నిజానికి ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళ కార్యకర్తల బలం మీద, వాళ్ళ సిద్ధాంతం మీద ఆధారపడి గెలవాలి తప్ప, వాళ్ళ విధానాల మీద గెలవాలి తప్ప, ఇలాంటి స్ట్రాటజీ సంస్థలు పెట్టుకొని గెలవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యాపారం కరెక్ట్ కాదు. 100 కోట్ల రూపాయలండి,
అసలు ప్రశాంత్ కిషోర్ అపాయింట్మెంట్ కావాలన్నా, ఇప్పుడు ఐపాక్ టీమ్‌ని తమ స్ట్రాటజీ సంస్థగా ఏ రాజకీయ పార్టీ పెట్టుకోవాలన్నా, వాళ్ళకి వందల కోట్ల రూపాయలు చెల్లించాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి ఈ వందల కోట్ల రూపాయలు? ఏం చేస్తారు వీళ్ళంతా ఈ వందల కోట్ల రూపాయలు తీసుకొని? హ్మ్. ఇది అర్థం కాని ప్రశ్న. యాహ్! ఈ వందల కోట్ల రూపాయలు నిజంగా రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తల కోసం ఖర్చు చేస్తే, రాజకీయ పార్టీల కార్యకర్తల జీవితాలనే మారిపోతాయి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.